పిఎంసి స్కూల్ అంటారంటే దేశం మొత్తం మీద ప్రధానమంత్రి గారు కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసి ఆ స్కూల్కి ప్రత్యేకంగా కొన్ని ఫెసిలిటీస్ అంటే చదువుకు సంబంధించినటువంటి విద్యార్థులకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడం కోసం దేశం మొత్తం మీద సెలెక్ట్ చేసిన స్కూళ్ళల్లో మన స్కూల్ కూడా ఒకటి. రేపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా మన స్కూల్ మాత్రమే పిఎంసి స్కూల్. ఈ పిఎంసి స్కూల్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి మనందరికీ తెలుసు. రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం పిల్లలను చదువుకోవడం కోసం ఈ రెగ్యులర్గా ఇచ్చేటటువంటి యూనిఫాము, పుస్తకాలు, నోట్బుక్స్, డిక్షనరీలు, ఆఖరికి గ్రాఫ్ బుక్తో సహా ఇస్తున్నారు. SRKVM సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కింద యూనిఫాము, సాక్సులు, షూలు, బెల్ట్ అన్నీ ఇస్తున్నారు. ఈ సంవత్సరం పిల్లలకి 100% అందరికి ఇవ్వడం జరిగింది. ఇవి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మన స్టేట్లో మన స్కూల్తో పాటు అన్ని స్కూళ్ళల్లో జరుగుతుంది. కానీ పిఎంసి స్కూల్ వేరు. పిఎంసి స్కూల్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు ప్రత్యక్షం కూడా చూపించడం జరుగుతుంది. ఒకటి మనకి పిఎంసి స్కూల్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్లో మొదటిది మీ అందరూ కొత్తగా మీరు గమనించారో లేదో సీసీ కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్కూల్లో సీసీ కెమెరా ఉంది, మీరు గమనించినట్టయితే. ఇది పిఎంసి స్కూల్ అవడం వల్ల విద్యార్థులకి డిసిప్లిన్ విషయంలో కానీ ఈ ఫర్నిచర్ జాగ్రత్తగా చేయడంలో కానీ స్కూల్కి కొత్తగా సీసీ కెమెరాలు 10 సీసీ కెమెరాలు అలాట్ చేయడం జరిగింది. అవన్నీ ఫిట్ చేయడం జరిగింది. ఇది వేరే స్కూల్ ఎక్కడ ఉండదు. ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్లుగా మన స్కూల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. రెండోది పాల్ ల్యాబ్ అని ఉంటుంది. పాల్ ల్యాబ్ అంటే అర్థం ఇప్పుడు స్టేజ్ వెనక పక్కన ఉంటుంది. కంప్యూటర్ లాంటివి ఒక చిన్న ట్యాబ్స్ ఉంటాయి, లాగా ఉంటాయి. క్లాస్ టైం టేబుల్ ప్రకారము ఈరోజు పాఠం టీచర్లు ఏమైతే చెప్పారో ఆ సెక్షన్కి ఆ టైం టేబుల్ ప్రకారం ఆ ల్యాబ్ తీసుకెళ్తారు. ల్యాబ్ తీసుకెళ్ళి అక్కడ ఒక్కొక్క విద్యార్థికి వాళ్ళు కేటాయించిన ట్యాబ్లో కూర్చోబెడతారు. ఆ ట్యాబ్లు ఆన్ చేస్తే ఆ రోజు చెప్పినటువంటి లెసన్ ఆన్ చేసి ఆ పిల్లలు ఆ ట్యాబ్ చూస్తారు. వీడియోగా రూపంలో లెసన్స్ ఉంటాయి. అంటే క్లాసులో చెప్పింది మళ్ళీ అదే లెసన్ మళ్ళీ ఇంకొంచెం వివరంగా వింటారు. విని వాళ్ళందరికీ వాళ్ళు ఒక ఎగ్జామ్ రాస్తారు. ఆ విధంగా ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారము పాల్ ల్యాబ్లోకి వెళ్ళి ఇంతకుముందు ట్యాబ్ చేయండి ఏళ్ళకి పంపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. క్లాసులోనే ఉన్నాయి. టైం టేబుల్ ప్రకారం వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ మళ్ళీ రెగ్యులర్గా అట్లా టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. అది ఒక పాల్ ల్యాబ్ వచ్చింది. ఇది ఎక్కడా ఉండదు. మనకు పిఎంసి స్కూల్ అవడం వల్లే ఇక్కడ మనకు వచ్చింది. రెండోది వొకేషనల్ ల్యాబ్స్ అని ఉన్నాయి. వొకేషనల్ అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి అయిపోయిన తర్వాత ITIలో చేరుతుంటారు. అక్కడ మనకు వాళ్ళకి ఎలక్ట్రికల్ అని, ప్లంబర్ అని, మన వెల్డింగ్ అని ఇట్లాంటి చేతి వృత్తులకు సంబంధించి నేర్పుతారు. నేర్పి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు. దాని మీద జాబ్స్ వస్తాయి పిల్లలకి. ఎప్పుడు జరుగుతుంది అది? 10th అయిపోయిన తర్వాత ITIకి వెళ్తాయి. కానీ ఇది పిఎంసి స్కూల్ అవడం వల్ల స్కూల్ లెవెల్లోనే వొకేషనల్ కోర్సు నేర్పుతారు. అంటే ఇక్కడ విద్యార్థులకి ఆ వొకేషనల్ సంబంధించిన అన్ని వీడియో రూపంలో చూపించి వాళ్ళకి లెసన్ చెప్పి వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా 10th క్లాస్ వాళ్ళకి రెగ్యులర్గా జరిగేటటువంటి 10వ తరగతి పరీక్షలతో పాటు వొకేషనల్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఈ వొకేషనల్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీద వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయి మళ్ళీ వొకేషనల్లో దాని వాళ్ళ ITI చదువుకోవచ్చు. దానివల్ల వివిధ కంపెనీల్లో వాళ్ళకి ఇమీడియట్గా జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. జాబ్స్ రాకపోయినా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది. అందరికి ఉద్యోగాలు రావు కదా. ఇది ఉపయోగం. ఈ అవకాశం మన స్కూల్లోనే ఉంది. దీనికి కంటిన్యూషన్గా ఈరోజు మనకి గత వారంలో జరిగినటువంటి ఎగ్జామ్ జరిగింది. నేషనల్ ఆటోమేటివ్ ఒలింపియాడ్ అనేటువంటి ఒక ఎగ్జామ్ జరిగింది. అది 3 స్టేజ్లో జరుగుతుంది. స్కూల్ లెవెల్, డిస్టిక్ లెవెల్, నేషనల్ లెవెల్లో జరుగుతుంది. మన స్కూల్ లెవెల్లో జరిగినటువంటి విద్యార్థులకి ఎగ్జామ్ పెడితే ఒక 10-15 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళని మళ్ళీ మన జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది. అక్కడ సెలెక్ట్ అయితే వాళ్ళు నేషనల్ స్థాయికి పంపించడం జరుగుతుంది. అక్కడ కూడా సెలెక్ట్ అయ్యారంటే అడిగి జాబ్ వచ్చినట్లే. ఈ సర్టిఫికేట్లు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా ఇప్పుడు మేము ముందు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే వొకేషనల్ కోర్స్ అనేది స్కూల్స్ లెవెల్లోనే వాళ్ళ విద్యార్థులకి కల్పించడం కోసం ఇక్కడ మన స్కూళ్ళలో కల్పించడం జరిగింది. ఆ తర్వాత
మీరు ఏ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా బోర్డు మీదే లెసన్ చెప్తారు, జనరల్గా బోర్డు మీదే చెప్తారు. కానీ మన స్కూల్లో 10 క్లాస్ రూముల్లో 10 ఐఎఫ్పి ప్యానల్ ఉంటాయి. 10 ఐఎఫ్పి ప్యానల్స్ ఉన్నాయి. ఐఎఫ్పి ప్యానల్ అంటే ఒక పెద్ద టీవీ లాంటిది ఉంటుంది. ఆ టీవీ మీదే క్లాసులు చెప్పేటప్పుడు వీడియో రూపంలో విద్యార్థులకి లెసన్ని చూపించి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే బోర్డు మీద ఏదో అది గాలిలో చూపించేది గుండె ఎలా ఉంటుంది, భారతదేశ పటం ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కాదు, అది లైవ్లో చూపించడం జరుగుతుంది. చూస్తే పిల్లోడికి ఇంకా బాగా అర్థమవుతుంది, ఎక్కువ గుర్తుంటుంది. ఇలాంటి ఫెసిలిటీ మన స్కూల్లో 10 ఐపీఎంలో ప్రతి క్లాస్కి ఉంది. ఇది గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ కల్పించినటువంటి అవకాశం. ఇది ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండదు. మీరు ₹1,00,000 కట్టిన ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఉండదు. ఇది కొత్తగా వచ్చింది. 9th క్లాస్ విద్యార్థులు మాత్రమే క్లిక్కర్స్ అని వచ్చింది. ఒక రకంగా ఇది కూడా వారు కల్పించడం జరిగింది. క్లిక్కర్స్ అంటే ఒక చిన్న హోమ్ థియేటర్ రిమోట్ లాంటిది ఉంటుంది. వాళ్ళు కూడా విద్యార్థుల్ని పైకి తీసుకెళ్ళి 9th క్లాస్ వాళ్ళని ఆ వీడియో రూపంలో లెసన్ చూపించి తర్వాత నోట్స్ రాసుకోవడానికి సమ్మరీ అని చూపిస్తారు. వాళ్ళు విన్న పాఠాన్ని మళ్ళీ అర్థమయ్యే విధంగా నోట్స్లో రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత క్విజ్ కార్యక్రమం జరుగుతుంది. క్విజ్ ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఇటు చూడాలి, ఒక క్విజ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందులో ఏం జరుగుతుంది, క్లాసులో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఒక్కొక్క రిమోట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రిమోట్లు ఏముంటాయి అంటే ఇప్పుడు 1వ క్వశ్చన్కి ABCD అనే 4 ఆన్సర్లు ఉంటాయి. ఆ విద్యార్థులు ఎవరైతే తొందరగా ఏ అని రైట్ అనుకుంటే ఏని, బి అని రైట్ అనుకుంటే బిని వాళ్ళు నొక్కాలి. నొక్కితే ఆన్సర్ పడుతుంది. ఎవరు ఎంత తక్కువ టైంలో ఆన్సర్ పెట్టారో అక్కడ డిస్ప్లే అవుతుంది. ఎంతమంది రైట్ పెట్టారో తెలుస్తుంది, ఎంతమంది తప్పు పెట్టారో తెలుస్తుంది. ఈ విధంగా వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే సొంతంగా టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి క్లిక్కర్స్ అని చెప్పేసి అని ఇలాంటివి కూడా మనకి PMCD స్కూల్ అవటం వల్ల మన స్కూల్లో ఉంది. వేరే స్కూల్ ఎక్కడ ఉండదు. పాల్ ల్యాబ్ కానీ క్లిక్కర్స్ కానీ అన్నీ మన స్కూల్లోనే ఉన్నాయి. ఈ స్కూల్లో ఏదైనా జరిగితే ఫైర్ మరి ఎక్స్టింగ్విషర్స్ కూడా ఇచ్చారు. మీరు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతే అక్కడక్కడ గోళ్ళకి తగిలి ఉంటాయి. మన స్కూల్లో కూడా ఉన్నాయి. అన్ని చోట్ల ల్యాబుల్లో కానీ, మిడ్ డే మీల్స్ జరిగే రూమ్స్లో కానీ, క్లాస్ రూమ్లో కానీ, ఆఫీస్ రూమ్లో కానీ ఉన్నాయి. మీకు డిస్ప్లే పెట్టాను చూద్దరు కానీ. అట్లానే మనకి ఈ స్కూల్లో మన ప్రత్యేకంగా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ రెగ్యులర్ స్కూల్ డ్రెస్ కాకుండా కొంతమంది పిల్లలు బ్లూ డ్రెస్సులో కనిపిస్తున్నారు. చూసారా? ఏదో ఒకసారి బార్ స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒకసారి నిలబండి, ఒకసారి ముందుకు రండి అమ్మా. అది ఆ పిల్లలు ఉన్నారు చూడండి. వీళ్ళు సపరేట్గా యూనిఫామ్ ఉంది. బార్ స్కౌట్ అండ్ గైడ్ NCC లాంటిది అనమాట. మీకు క్లియర్గా చెప్పాలంటే NCC మాదిరి. ఓకే, కూర్చోండి. ఈ బార్ స్కౌట్ అండ్ గైడ్ కూడా ఇద్దరు టీచర్స్ని గైడ్ టీచర్స్గా పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఆ విద్యార్థులకి వారంలో 2 సార్లు వాళ్ళకి రోజు ట్రైనింగ్ చేపించి మరి వాళ్ళకి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మన స్కూల్లోనే ఉంటుంది ఈ కార్యక్రమం. ఈ విధంగా మనకి ఈ PMCD స్కూల్ అవడం వల్ల మనకి ఈ విధంగా అన్నీ కూడా ఉంటాయి. తర్వాత వొకేషనల్ దాంట్లో ఇంకొక మెయిన్ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ విజిట్ అంటే బయటికి విద్యార్థులు టూర్కి తీసుకెళ్ళి అక్కడ విద్యార్థులకి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం 9th క్లాస్ 6th, 7th, 8th క్లాస్ పిల్లలకి 6th, 7th, 8th క్లాస్ పిల్లలకి ఫ్రీ వొకేషనల్ ఎక్స్పోజర్ విజిట్ అని వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక క్లాస్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకెళ్ళాను పిల్లల్ని. అదే ఊరు నర్సరీకి తీసుకెళ్ళాను. పెదలంక నర్సరీకి తీసుకెళ్ళడం జరిగింది. పిల్లలందరినీ చూపించి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత 10th క్లాస్ విద్యార్థుల్ని వాళ్ళని కూడా మళ్ళీ వొకేషనల్ టూర్కి తీసుకెళ్ళాను, ఎక్స్పోజర్ విజిట్కి. ఇక్కడ శ్రీకాకుళము, ఘంటసాల, చల్లపల్లి ఇవన్నీ చూపించుకొని తీసుకురావడం జరుగుతుంది. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఈ PMCD స్కూల్ అవడం వల్ల వీళ్ళని తీసుకెళ్ళడానికి మనకు ప్రయోజనం గవర్నమెంట్ వారే ఇస్తారు. ఇంక వేరే స్కూల్ ఉండదు. PMCD స్కూల్ అవడం వల్ల ఈ విధంగా 6th, 7th వాళ్ళని ఒక బ్యాచ్, 9th, 10th నుంచి ఒక బ్యాచ్ తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం కూడా తీసుకెళ్ళడానికి వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకెళ్ళడానికి మనకు ప్రయోజనం ఉంటుంది. సో ఇది మనకు మెయిన్గా ఉపయోగం ఉండేది. ఇక మీ అందరికీ తెలిసిందే MDM అనేది రెగ్యులర్గా మనకి షెడ్యూల్ ప్రకారము చక్కగా మంచి ఫుడ్ మీకు కల్పించడం జరుగుతుంది. వారానికి 3 సార్లు మరి రాగి జావ ఇవ్వడం జరుగుతుంది.
విద్యార్థులు రాగి జావ తాగట్లా, తల్లిదండ్రులు చెప్పండి. రాగి జావ ఎంత ఉపయోగం? వారానికి 3 సార్లు మిల్లెట్ చిక్కీలని, గతంలో చిక్కీలు కాకుండా ఈ సంవత్సరం గవర్నమెంట్ కొత్తగా చాలా టేస్టీగా ఉండేటటువంటి మంచి చిక్కీలు ఇచ్చారు. ఈ ముఖ్యంగా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఐరన్ లోపం తక్కువగా ఉన్నటువంటి పిల్లలకి ప్రతి గురువారం ఐఎఫ్ఏ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇందులో కొంతమంది స్పెసిఫిక్గా ఇంకా బాగా వీక్గా ఉన్న పిల్లలకి రెగ్యులర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ అనేది మన స్కూళ్ళల్లో ఇన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తుంది విద్యార్థులు చదువుకోవడానికి. ఫెసిలిటీస్ ఓకే. ఒక హెచ్ఎంగా మా స్కూల్లో మేము చేసే పని ఏంటంటే విద్యార్థులకి వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నేను ప్రత్యేకమైనటువంటి మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టడం జరుగుతుంది. గమనించారమ్మా పేరెంట్స్? ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు స్టడీ అవర్స్ జరుగుతాయి. సాయంత్రం పూట మళ్ళీ 8 నుంచి 4 to 5 మధ్య మళ్ళీ స్టడీ అవర్ జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటే హోంవర్క్ ఇవ్వండి పిల్లలకి. హోంవర్క్ అంటే వాళ్ళు ఇంటి దగ్గర చేయాలి, స్టడీ అవర్లో చదవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చదివించడం వరకే. నేను ఇక్కడ కూడా హోంవర్క్ చేయనిచ్చాను అనుకోండి, ఇంటికాడ ఏం చేస్తారు? కొంతమంది పేరెంట్స్ హోంవర్క్ ఇవ్వట్లేదు అంటారు, కొంతమంది ఫోన్ చేసి ఎక్కువ ఇస్తున్నారు అంటున్నారు. ఇవ్వట్లేదని ఒక సాగు ఇస్తేనే ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి మీరు మీ పిల్లల కోసమే ఆ పని చేసేది. ఈ స్టడీ అవర్కి ఇన్ టైంలో రావట్లేదు, మార్నింగ్ అయితే లేట్గా వస్తున్నారు పిల్లలు. కాబట్టి మీరు ఎందుకు పంపిస్తున్నాం, ఎందుకు ఈ స్టడీ అవర్లు పెడుతున్నారు? టీచర్లు పొద్దున్నే వస్తున్నారు. మీరు కూడా అర్థం చేసుకొని ఆ పిల్లలు కొంచెం పెందలాడి టయానికి 8 to 9 మధ్యలో వచ్చేటట్టుగా మీరు తల్లిదండ్రులుగా మీరు కొంచెం సర్వ్ తీసుకోవాలి. పిల్లలందరినీ కూడా ఒక వారం బట్టి మేమేం చెబుతున్నామంటే లీప్ యాప్ని అందరూ సెల్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోండి అని చెబుతున్నాం. ఎంతమంది డౌన్లోడ్ చేయించారు? విద్యార్థులు. ఓకే, ఇక్కడున్న తల్లిదండ్రులు చేయించడమ్మా. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా దయచేసి సెల్ ఫోన్ తెచ్చుకున్నట్లయితే స్మార్ట్ ఫోను మీ సెల్లో లీప్ యాప్ కనుక ఇప్పటికి కూడా డౌన్లోడ్ చేయకపోతే మన విద్యార్థులు లేకపోతే మీ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళైనా సరే ఆ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ఏంటి లీప్ యాప్ ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి? లీప్ యాప్ అనగానే మాకు టీచర్స్లో మా అందరికీ ఉంటుంది. మేము ఉదయాన్నే రాగానే అటెండెన్స్ చేయటం ఇవన్నీ మాకు ఉంటుంది, మాకు అవసరం మా అందరి దగ్గర. మరి తల్లిదండ్రులకు ఉండాలి అంటున్నారు. ఏంటి మీకు ఉపయోగం ఏంటి? మామూలుగా అయితే ఏం చెబుతారు? వారానికి ఒకసారి నెలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టి మిమ్మల్ని ఇక్కడికి వచ్చి మీ యొక్క విద్యార్థులు ఎలా చదువుతున్నారో కనుక్కోండి అని చెబుతున్నాం. ఇప్పుడు ఇవాళ పేరెంట్స్ మీటింగ్ పెట్టి వారం బట్టి పిల్లలకి రోజు మీ పేరెంట్స్ అందరం తీసుకురండి అని చెబితే సుమారుగా ఎంతమంది? మొత్తంగా 50-60 మంది లేరు. కారణం రకరకాల అవసరం, వాళ్ళకి టైమింగ్స్ ఉంటాయి, దానికి మనమేం కాదు, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. రాకపోయినా మరి మీ విద్యార్థి ఎలా చదువుతున్నాడు అనేది మీకు తెలియాలి కదా. వాడు అటెండెన్స్ రోజు స్కూల్కి వస్తున్నాడా లేదా, అటెండెన్స్ పడుతుందా లేదా, వాడికి మార్కులు ఎలా వస్తాయి, ఎగ్జామ్ జరుగుతాయి. మన ఎగ్జామ్లో మార్క్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలంటే ఇవన్నీ మీకు ఎలా తెలుస్తుంది అనడానికి ఒకటే పరిష్కారం లీప్ యాప్. లీప్ యాప్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే తమ పిల్లల విద్యా పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంటే మీ విద్యార్థుల యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు దాన్ని ఓపెన్ చేస్తే. అంటే అర్థం ఏంటంటే మార్క్స్ ఉంటాయి, దాంట్లో మీ అటెండెన్స్ ఉన్నది, పిల్లోడు ఎలా చదువుతున్నాడు, ఎన్ని రోజులు వస్తున్నాడు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అవుతుంది, ఇవన్నీ తెలిసిపోతాయి. రెండోది పాఠశాల నుండి వచ్చే సమాచారం కానీ ఏదైనా ఉంటే సమాచారం కానీ ప్రకటనలు కానీ అన్నీ నేరుగా మీకు అందుతాయి. ఉపాధ్యాయులతో సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్కు మీకు ఉపయోగపడుతుంది. తర్వాత పిల్లల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం మరింత పెరుగుతుంది. తల్లికి వందనం పథకంకు సంబంధించిన ఎలిజిబిలిటీ స్టేటస్ అంటే స్థితి, అర్హత, ఇవన్నీ కారణాలు తెలుస్తాయి. తల్లికి వందనం అంటే మన స్కూల్లో మొత్తం 256 మంది విద్యార్థులు ఉంటే 238 మంది విద్యార్థులకి తల్లికి వందనం డబ్బులు నిన్న పడింది. మనకి 22వ తారీఖున సీఎం గారు వేసినటువంటి డబ్బులు పడినాయి. అంటే దాదాపు 93% పిల్లలకి అందరికీ పడింది. ఒక స్టూడెంట్ ఒక ఇంట్లో 4గురికి, ఒక ఇంట్లో 3గురికి, ఒక ఇంట్లో 2కి 4గురికి కూడా పడింది. 4గురు పడింది ఎవరికమ్మా? ఒక పేరెంట్ ఎవరు ఉన్నారు, ఒక స్టూడెంట్ ఎవరు? ఇట్రమ్మా చేయించినమ్మా, ఇట్రమ్మా. ఎవరు ఉన్నారా? ఎవరు?
10th క్లాస్ అమ్మాయి. త్వరగా వాళ్ళు ముగ్గురు మన స్కూల్లో చదువుతున్నటువంటి అక్కా చెల్లెళ్ళు. ఇంకొక అమ్మాయి ఉంది, ఆయన కూడా మన స్టూడెంట్, కాలేజీలో చదువుతున్నట్టుంది. ఇక్కడ చిన్న అమ్మాయ అట్టయితే ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుందంట. జయ పుష్పవల్లి 10th క్లాస్ స్టూడెంట్ ఈ అమ్మాయి. ఈ నలుగురికి అంటే ఒకే ఇంట్లో 4, అట్లా 3, 4, 2 అట్లా ఒక్కొక్కరు వస్తారు. మరి చూడండి, ఎందుకు ఇవన్నీ ఏంటంటే పిల్లల్ని చదివించుకోవాలి అంటే మరి తల్లిదండ్రులకి ఆర్థిక స్వావలంబన ఇవ్వడం కోసం, వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం కోసం గవర్నమెంట్ వారు మీకు ఇస్తున్నటువంటి మంచి అవకాశం. మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆడపిల్లల డబ్బులు ఆడపిల్లలకే ఉపయోగించాలి, వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగించదు, వేరే దానికి ఏది ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రభుత్వం అందించేటటువంటి విద్యా సమాజ సేవలన్నీ ఒకే వేదిక మీదకి వస్తాయి. ఈ విధంగా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా లీప్ యాప్ ఉండాలి. ఇంకా ఎవరైనా సరే లీప్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే దయచేసి ఆ లీప్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా చివరిగా మన స్కూల్కి సంబంధించినటువంటి ఇక అన్నీ మీకు తెలిసినవి చూస్తూనే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ అనగానే మన స్కూల్లో కంప్లీట్గా ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది, ఫ్యాన్లు, లైట్లు, అట్లానే గ్రీన్ బోర్డులు ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది, తర్వాత విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది, మనకి సురక్షితమైనటువంటి నీటి సౌకర్యం ఉంది ఆర్ఓ ప్లాంట్ ద్వారా, తర్వాత బాలురు బాలికలకు ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ ఉంటాయి. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. ఇన్ని ఫెసిలిటీస్తో పాటు మన స్కూల్లో లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీలో దాదాపు 1000 బిట్వీన్ 2000 బిట్ అంటే 1500 పుస్తకాలు, రకరకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి మనకి. స్పోర్ట్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ కిట్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన అన్ని రకాల స్పోర్ట్స్ కిట్స్ ఉంటాయి. తర్వాత డిజిటల్ లైబ్రరీ ఉన్నది. ఆ తర్వాత మనకి ల్యాబ్స్ ఉంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత నేను మీకు ఇవన్నీ కూడా మీకు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రదర్శించడం అంటే మీకు ఇక్కడ చూడండమ్మా, ఈ స్టేజ్కి వెనక పక్కన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో పాల్ ల్యాబ్ అని ఉంది. పాల్ ల్యాబ్ అంటే ఇందాక నేను చెప్పిన ట్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి పేరెంట్స్ వరకు పిల్లలు ఎవరొద్దు, పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒకసారి లైన్లో వెళ్ళి ఆ పాల్ ల్యాబ్ చూడండి. అదే పాల్ ల్యాబ్లో సోషల్కి సంబంధించినటువంటి విద్యార్థులు సోషల్ సబ్జెక్ట్ చెప్పేటటువంటి ఎక్విప్మెంట్ కూడా ఆ పిల్లలకు చూపించడం జరుగుతుంది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఆ రూమ్లో ఉంది. అంటే 2 ఆ రూమ్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇటు వస్తే ఇక్కడ చూడండి, ఈ సరస్వతి బొమ్మ దగ్గర ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, పిల్లలు ఎస్కేషన్ గీతకాలు జరుగుతుంది, స్టడీ అవర్ జరుగుతుంది, ఆటలాడించడం జరుగుతుంది, ఇట్లా అన్ని మీకు ఎవరైనా చెప్పగలుగుతుంది. లైబ్రరీ ఉందని, ల్యాబ్స్ ఉన్నాయని ఇవన్నీ చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏం జరిగినాయి అని చెప్పేసి అవన్నీ మీకు జరిగినట్టుగా మీ విద్యార్థులట్టుగా ఫోటో ఎగ్జిబిషన్ జరిగింది. అది ఒకసారి చూడొచ్చు. ఇది చూసిన తర్వాత అక్కడ 8వ రూమ్ అని ఉంచాను. మా కుమారి ఆ 8వ రూమ్ తాళం 8వ రూమ్లో లైబ్రరీ రూమ్ అని, ఆ లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయి. అదే రూమ్లో స్పోర్ట్స్ కిట్, స్పోర్ట్స్కి సంబంధించిన కిట్ కూడా మీకు అందులో చూపించడం జరిగింది. ఆ రూమ్లో చూడవచ్చు. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఆ లాస్ట్ రూమ్లో 12వ రూమ్లో ల్యాబ్స్ ఉంటాయి, సైన్స్ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్ అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్లో అన్నీ మీకు వివరంగా చక్కగా చూపించడం జరుగుతుంది. మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మన స్కూళ్ళల్లో ఉన్నవి. ఇది కేవలంగా TN3 స్కూల్ అవడం వల్ల ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ విద్యార్థులకి, తెలుసు కదా. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా ఐడి కార్డ్స్ మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత వల్ల TN3 స్కూల్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు మీ విద్యార్థులు చదువుకోవడానికి ఎన్నో రకాలైన సదుపాయాలు కల్పిస్తున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని మీ విద్యార్థులను రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటట్టు, ఇన్ టైంలో స్టడీ అవర్కి వచ్చేటట్టు, కాస్త పిల్లలు ఏం చదువుతున్నారు, మరి చదువుతున్నారా లేదా, స్కూల్లో ఏం చెప్తున్నారు, హోంవర్క్ ఇచ్చారా లేదా, ఇవన్నీ మీరు తల్లిదండ్రులు కొంచెం విద్యార్థులకి ఒక అరగంటను కేటాయించి ఆ విద్యార్థులు ఏం చదువుతున్నారు అనేది మీరు హోంవర్క్ చేయించడం అనేది కేటాయించాలి. ఇవన్నీ చేస్తే మీరు మేము కలిస్తేనే విద్యార్థుల యొక్క ప్రగతి పెరుగుతుంది. రెండోది మీరు చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు మీరు వచ్చారు, విన్నారు,
కొంత మీ పక్కన ఉన్న వాళ్ళకి రాని వాళ్ళకి ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇది పిఎంసీ స్కూల్ అంట, ఇందులో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రేపల్లి మున్సిపాలిటీలో ఏ స్కూల్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఆ స్కూల్లో మరి ఎట్లా జరుగుతుంది మీ అన్ని గమనిస్తున్నారు. కొత్తగా సార్ చాలా చక్కగా మన పాఠశాలలో ఉన్నటువంటి అన్ని సదుపాయాల గురించి మనందరికీ వివరించడం